హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అంటే ఈ కనెక్షన్ ఏదైనా అవ్వచ్చండి లవ్ క్రష్ లేదంటే మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దెన్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏదైనా కావచ్చు సో మీ పర్సన్కి మీకు మధ్యలో ఉండే ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ చూద్దాము కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ద్వారా చూస్తాను కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది చాలా పురాతనమైన టారో రీడింగ్ టెక్నిక్ సో మోస్ట్లీ 90% చాలా యాక్యురేట్గా వస్తుంది ఇది సో మన అవుట్కమ్ అనేది మన చేతిలో లేదు ప్లస్ ఇది చాలా షార్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట అంటే ఏంటంటే నియర్ ఫ్యూచర్ అంటారు చూసారా కొంచెం ఒక 3 months అట్లా అలాగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది సో దాన్ని కానీ మనం ఫాలో అయ్యి మనము ప్రతి 3 monthsకి 1 monthకి అలా చెక్ చేస్తూ ఉంటే ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవుతాయి మనకు రిజల్ట్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది ఓకేనా సరే చూద్దాము నేను కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన క్షణాలని గుర్తు తెచ్చుకోండి సరేనా ఇంకా నా రీడింగ్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి అనేది నేను ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో సో దానికి మీరు మెయిల్ పెడితే నేను రిప్లై ఇస్తాను రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ ప్లస్ ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది 10 కార్డ్ స్ప్రెడ్ అనమాట సో ఈచ్ కార్డ్కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది సో నేను అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనెక్షన్కి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి మాకు క్లియర్గా చెప్పండి ఓకే ఈ కార్డ్స్ కూడా షఫల్ చేస్తాను ఒక కార్డ్ ఫ్లిప్ అయింది వన్ మినిట్ కార్డ్స్ ఇంత జంప్ అవుతున్నాయంటే మీ మనసులో యాంగ్జైటీ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మనసులో చాలా యాంగ్జైటీ ఉండొచ్చు ఎవరో ఒకరైతే యాంగ్షియస్గా ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు లేదంటే మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఓకే ఓకే సో నేను 10 కార్డ్స్ రెడీ చేస్తాను ఇది కార్డ్ నెంబర్ 1 సో ఈచ్ పొజిషన్కి నేను రెండు కార్డ్స్ తీస్తున్నాను ఇది కార్డ్ నెంబర్ 2 card number 3 card number 4 card number 5 card number 6 ఇది పెద్ద స్ప్రెడ్ అన్నమాట సో దీనికి చాలా స్పేస్ కావాల్సి ఉంటుంది card number 7 8 9 10 ఓకే అయిపోయింది ఓకే ఓవరాల్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్ మీ కనెక్షన్ ఏంటంటే ద టవర్ అండ్ 8 of wands ఓకే సో ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే మీ ఇద్దరికి ప్యాషను అట్రాక్షను విపరీతంగా ఉంది ప్లస్ మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది ఇద్దరు కోరుకుంటున్నారు అనమాట సో ఇది 2 వైపుల నుంచి ఉంది కమ్యూనికేషన్ కార్డ్ అనేది సో మీరిద్దరూ ఒకరినొకరు ప్యాషనేట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి ఫోన్ చేసుకొని మాట్లాడుకోవాలి గంటలు మాట్లాడుకోవటము కానీ లేదంటే మీరిద్దరూ ప్యాషనేట్గా ఫ్లర్టింగ్ సెక్షువల్ టాక్ ఇది మొత్తము ఈ టవరు ఇది కూడాను సెక్షువల్ ఎనర్జీ అనమాట అంటే ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంది మీ ఇద్దరికి కూడా లేదంటే మీ పర్సన్కి ఎక్కువ ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలి కమ్యూనికేట్ చేయాలి మీతో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు వస్తారు ప్రపోజ్ చేస్తారు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్తారు లేదంటే మీ ఇద్దరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఏర్పడవచ్చు ఓకేనా సరే చూద్దాము ఫస్ట్ కార్డ్ నెంబర్ 1 వచ్చేసి ప్రెజెంట్
మీ ప్రెజెంట్ ఎలా ఉంది, ఈ కనెక్షన్లో మీ ప్రెజెంట్ ఎలా ఉంది. ప్రెజెంట్ వచ్చి 9 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద హెర్మిట్. ఓకే, చాలా డిప్రెషన్, చాలా యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, రాత్రులు నిద్ర లేకపోవటము, ఇద్దరు ఒకరి గురించి ఒకళ్ళు తీవ్రంగా ఆలోచించడము, టెన్షన్ పడిపోవడము, మళ్ళా అసలు అంటే ఇంక ఇది అయిపోయింది, ఇంకా ఈ కనెక్షన్లో ఏమీ మిగలలేదు, అంతా అయిపోయింది, ఇంకా మా ఇద్దరి మధ్యలో అసలు ఏమీ లేదు ఇంకా అన్నట్టుగా మీరు డిప్రెషన్, సాడ్నెస్, యాడ్ అవటము, ఎవరో ఒకళ్ళైతే హాస్టల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది, లేదంటే ఎవరైనా హెల్త్ బాగోకుండా హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది. రాత్రి వేళ లేచి మంచం మీద కూర్చొని యాడ్ అవటము, మొహంలో దిండ్లో పెట్టుకొని యాడ్ అవటము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అది మీదా మీ పర్సన్దా అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకవేళ ఈ ఎనర్జీ మీది కాదంటే ఖచ్చితంగా మీ పర్సన్ది. ఇక్కడ ఏజ్ గ్యాప్ కనిపిస్తూ ఉంది, ఒక 5 years ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. అది మీరన్నా పెద్ద అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ అన్నా అవ్వచ్చు. హర్మిట్ ఎనర్జీ ఎటు కదలకుండా స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఏ నిర్ణయము తీసుకోకుండా, ఏ అసలు ముందుకు జరగకుండా, ఏ యాక్షన్ లేకుండా అలా సైలెంట్గా ఉన్నారనమాట. సో మీ పర్సన్ ఏంటంటే సోల్ సర్చింగ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏంటి హ్యాపీనెస్ ఏది ఇస్తుంది అంటే, మీరు మీతో కలిసి ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్, అసలు ఏంటి వాళ్ళ లైఫ్లో కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, లేదంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ప్లస్ మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వెతుకుతున్నారండి. ఖచ్చితంగా మీ గురించి ఎవరైనా అంటే మిడిల్గా మీకు ఏదైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఉండింటే కనుక వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా గ్యాదర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవ్వడం అంటే మీ వ్యక్తి కావచ్చు, మీరు కావచ్చు, చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పచ్చు. మీకు చాలా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నాకు ఇక్కడ చాలా కొంతమంది 40+ కనిపిస్తున్నారు, కొంతమంది 50+, కొంతమంది 30+. చిన్న వయసు అయితే కాదనమాట, అలా కనిపిస్తున్నారు. అది మీ వ్యక్తి అయినా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు కూడా మిడిల్ ఏజ్గా ఉండొచ్చు అనమాట. సో అలా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మీ ఎనర్జీస్ ఏమీ బాగలేవు. చాలా సాడ్గా, చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. కానీ మనసులో అయితే ఇద్దరికి చాలా ప్యాషన్ ఉంది. ఒకరినొకరు కలవాలి, మాట్లాడుకోవాలి, సెక్షువల్ యూనియన్ అనేది కావాలనేది అయితే కోరుకుంటున్నారు. సో సెకండ్ కార్డ్ ఇది. ఛాలెంజ్ ఏంటి అసలు? ఛాలెంజ్ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, న్యూ బిగినింగ్ చేయాలంటే మీకు ఛాలెంజ్. ఓకే, ప్లస్ ఏమో ఒక ముందుకు అడుగు వేయాలి, లేదంటే ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, ప్లస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు చెప్పుకోవాలి, కమ్యూనికేషన్ చేయాలనేది ఛాలెంజ్. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలంటే అవ్వట్లేదు, ధైర్యం చాలట్లేదు. ప్లస్ ఏంటంటే ఈ కనెక్షన్లో ఒకటి నాకు కనిపిస్తుంది ఏంటంటే కమిట్మెంట్ అనేది లేదండి. సో మీరు మీ వ్యక్తి నుంచి కమిట్మెంట్ అనేది అడుగుతున్నారు, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తూ ఉంది. మీరు పెద్దవారు అయి ఉండొచ్చు, ఈ పర్సన్ చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. పేజ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు ఏంటంటే గో విత్ ద ఫ్లో, లేదంటే లైట్ హార్టెడ్ ఎనర్జీ, ప్లస్ ఫ్లర్టింగ్. ఊరికే వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, అంతేగాని వితౌట్ ఎనీ కమిట్మెంట్ కానీ, లేదంటే ఏమి వాళ్ళు అలాగని చెడ్డవాళ్ళు అయితే కాదు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ఈ కనెక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఏదో హ్యాపీగా ఉందాము, ఈ కనెక్షన్ ఎలా ముందుకు నడిపిద్దాము, నాకు ఈ వ్యక్తితో ఉంటే హ్యాపీనెస్ ఉంది అలాగని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో మీకేంటంటే ఒక కొత్త బిగినింగ్ కావాలి విత్ కమిట్మెంట్. ఓకేనా? సో ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు, ఎందుకంటే 2 పెంటికల్స్ వచ్చినాయి. ఓకే, సో ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండొచ్చు, ఏదో బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేదంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు ఇద్దరికి. వాట్ ఈస్ ద ఛాలెంజ్ అంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే మీరు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఆఫీస్లో అందరూ ఏమనుకుంటారో, ఒకవేళ మేము న్యూ బిగినింగ్ చేయాలంటే, సో లేదంటే ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే,
ఇక్కడ ఈ ఇమేజ్లో చూసారంటే వీళ్ళు ఈ డోర్ వెనకాతలే ఉండిపోయారు. ముందుకి ఆ డోర్ దాటి వెళ్దాము అంటే వాళ్ళు అవ్వట్లేదనమాట. డోరు కొంచెం ఓపెన్లోనే ఉంది. వీళ్ళు కావాలంటే డోర్ తోసుకొని బయటకు వెళ్ళొచ్చు, వెలుగుంది ఆ పక్క. వీళ్ళు చీకట్లో ఉన్నారు, ఆ బయట వెలుగుంది, కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ధైర్యం లేదనమాట. సో అదే ఈ కనెక్షన్కి ఛాలెంజ్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్, ధైర్యం లేదు ఈ వ్యక్తికి. ముందుకి వెళ్దామంటే వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. సొసైటీ భయం అవ్వచ్చు, పేరెంట్స్ భయం అవ్వచ్చు, ఏదైనా ఆఫీసులో అందరూ ఏమనుకుంటారని భయం అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు థర్డ్ కార్డ్ ఏంటంటే పాస్ట్. మీ పాస్ట్లో ఏం జరిగింది అసలు? మీ పాస్ట్లో చూడండి ఎంత బాగుందో, క్వీన్ ఆఫ్ చెరిష్మా అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. సో ఇద్దరు పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఇది మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారండి. ఈ రీడింగ్ అనేది మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ చెరిష్మా అంటే కూడా ఫ్యామిలీ. ఇక్కడ చూసారంటే వైఫ్, హస్బెండ్, చైల్డ్, ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఈ కార్డులో కూడా చూసారంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు, మళ్ళానేమో పెట్స్, ఒక ముసలాయన ఉన్నారు. సో అంటే ఏంటంటే ఇది ఫ్యామిలీ. సో పాస్ట్లో ఏంటంటే మీరిద్దరూ చాలా బాగుండేవారు, ఒక క్లోజ్ ఫ్యామిలీ లాగా ఉండేవారు. ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతేనే కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండేవారు. చాలా ప్రేమగా ఒకరికొకరు అర్థం చేసుకొని అండర్స్టాండింగ్తో చాలా బాగుండేవారు. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కూడా అనిపిస్తున్నారు. మీరు ఒకరికొకరు ఫ్యామిలీలకి తెలిసి ఉంటుంది, లేదంటే ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉండొచ్చు. చాలా బాగుంది. ఇద్దరు కలిసి డిన్నర్స్ చేయటము, మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ ఎవరికో పెట్స్ కూడా ఉన్నాయి, డాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, చిన్నపిల్లలు కనిపిస్తూ ఉన్నారు. సో ఇవంతా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనమాట. సో అది మీ యొక్క పాస్ట్. మీ యొక్క పాస్ట్లో మీరు ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చాలా ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు ఫోర్త్ కార్డ్ వచ్చేసి ఫ్యూచర్ అనమాట. మీ ఫ్యూచర్ ఏంటి, కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? 7 ఆఫ్ విజ్డమ్ అండ్ 7 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇది ఇంకా ఇది కన్ఫ్యూజన్లోనే ఉందండి. ఎందుకంటే 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్డ్స్. 7 అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. జూలై మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ జూలై మంత్లో మీ ఇద్దరు కలవడమో, లేదంటే మీ ఇద్దరి ఈ లవ్ అఫైర్ ఏదైతే ఉందో అది జూలై మంత్లో స్టార్ట్ అవ్వటమో. సో ఈ జూలై మంత్ అనేది చాలా ప్రామినెంట్ అనమాట. మేబీ మీ బర్త్డే అవ్వచ్చు, ఓకే, లేదంటే 7th అనేది మీ బర్త్డే అవ్వచ్చు. సో 7 నెంబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏంటంటే సేమ్ ఇదే. ఈ 7 ఆఫ్ సోర్డ్స్ అంటే ప్లేయర్ ఎనర్జీ అనమాట. ప్లేయర్ అంటే మనం కంప్లీట్గా ప్లేయర్ అని కూడా చెప్పలేము. ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి చాలా దాస్తున్నారనమాట. అంటే ఏంటంటే తన ఫీలింగ్స్ కానీ తన ఎమోషన్స్ కానీ చెప్పకుండా దాస్తున్నారు. వాళ్ళు మీ నుంచి వాకవే చేద్దామని అనుకుంటున్నారు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు అనమాట. అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకు అనుకుంటారంటే 7 ఆఫ్ కప్స్ చాలా డార్క్ ఎనర్జీ. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అసలు ఈ కనెక్షన్ ఎటువైపు వెళుతుంది. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండిండొచ్చు, లేదంటే లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉండొచ్చు వాళ్ళకి లైఫ్లో. మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, జాబ్లో ప్రెషరు, చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ మనసులో ఉండేది మీకు చెప్పరు. మాస్క్ వేసుకున్నట్టుగా ఉంటారు, అన్ని అబద్ధాలు చెప్తారు మీకు. అంటే నార్మల్గా ఉంటారు, వాళ్ళ ప్రేమను అయితే మీకు వ్యక్తం చేయరు ఫ్యూచర్లోని. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని ఊహించుకోవడము, హాలుసినేట్ చేసుకోవటము, ఎప్పుడు మీరు వాళ్ళతోనే ఉన్నట్టు భావించడము. మనసులో అయితే విపరీతమైన ప్రేమ ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా పెరుగుతుంది మీ పైన ప్రేమ. వాళ్ళు ఈ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని దూరంగా పారిపోదాం అనుకుంటున్నారు, కానీ మీరు అక్కడే స్టేబుల్గా అక్కడ నిలబడిపోయి ఉన్నారనమాట. ఇక్కడ 2 సోర్డ్స్ చూసారంటే మీరు స్టేబుల్గా ఇక్కడ నిలబడి ఉన్నారు. ఈ మిగతా 5 సోర్డ్స్ ఇతని చేతులు ఏవైతే ఉన్నాయో అవి టెంపరీ అనమాట. మీరు ఇంకొక సోర్డు ఇద్దరు కలిపి చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. ఈ వ్యక్తి మాటి మాటికి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఆ 2 సోర్డ్స్ అనేది మీరు అవ్వచ్చు, లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అవ్వచ్చు, అఫైర్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ వేరే పార్ట్నర్ కూడా కనిపిస్తున్నారు నాకు. సో మీరిద్దరు స్ట్రాంగ్గా నిలబడ్డారు, మీరిద్దరు స్టేబుల్ కనెక్షన్ వెళ్ళి, లేదంటే
పాస్ట్లో ఏదైనా ఒక స్ట్రాంగ్ లవ్ అఫేర్ ఉండొచ్చు, వాళ్ళు వదిలేసి మీ దగ్గరికి రావచ్చు. ఇప్పుడు మీది కూడా ఒక స్ట్రాంగ్ లవ్ అఫేర్ లాగా తయారైంది, కానీ వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాము అనుకుంటారు కానీ వదలలేరనమాట. ఎందుకంటే వెనక్కి తిరిగి మళ్ళీ మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. సో అది ఫ్యూచర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, అసలు ఈ కనెక్షన్కి ఫౌండేషన్ ఏంటి. ఇది నెంబర్ 5 కార్డ్ అనమాట. ఈ కనెక్షన్కి ఫౌండేషన్ ఏంటి? ఏస్ ఆఫ్ కప్స్, ద చారియట్. ఈ కనెక్షన్కి మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే ఇద్దరికి విపరీతమైన ప్రేమ అనమాట. మీరు స్టార్టింగే చాలా లవ్ ఇమోషన్స్తో స్టార్ట్ అయింది మీ కనెక్షన్. విపరీతమైన ఒకరంటే ఒకరికి ఇష్టము, ప్రేమ, ఈ కప్పు ఓవర్ఫ్లో అవుతుంది. సో ఇది దేవుడిచ్చిన కనెక్షన్ లాగా మీరు భావిస్తున్నారు, మీ పర్సన్ భావించేవారు. సో ఈ ఫౌండేషన్ అనేది ప్రేమ. మీ ఇద్దరు ఈ కనెక్షన్ ఫౌండేషన్ అనేది విపరీతమైన ఓవర్ఫ్లోయింగ్ ప్రేమ అనమాట. ఇద్దరు ఒక సోల్మేట్స్ లాగా దేవుడిచ్చిన ఒక మంచి వరం లాగా ఇద్దరు ఫీల్ అవ్వి, అదే ఈ కనెక్షన్కి ఫౌండేషన్ అనమాట. ద చారియట్ అనేది ఏంటంటే ఇద్దరికి కూడా ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళాలి, ఈ కనెక్షన్లో మూమెంట్ అనేది ఉంది, యాక్షన్ అనేది ఉంది. సో అది మీ ఇద్దరి భావాలు కలిసాయి అనమాట. ఇప్పుడు ఈ చారియట్ అంటే ఏంటి? ఒక రథం. రథానికి 2 పక్కల చక్రాలు ఉంటాయి. సో ఈ 2 చక్రాలు కనుక బ్యాలెన్స్గా లేకపోతే బండి ముందుకు వెళ్ళదు. అంటే మీరిద్దరు ఈక్వల్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఈక్వల్ మ్యూచువల్ ఫీలింగ్స్, అది ప్రేమ ఉంది. సో దానివల్ల ఈ కనెక్షన్ అనేది ఫౌండేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఈ కనెక్షన్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు ఏజ్, కల్చరు, క్యాస్ట్, రిలీజియను, హైట్, కలరు, ఏదైనా సరే డిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అనేసి ఉన్నది కదా మన ఫిజిక్స్లో. సో అలా ఏంటంటే వీళ్ళు ఎంత డిఫరెన్స్ ఉందో అంత మీకు అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే మీరు వాళ్ళు డెడ్ ఆపోజిట్ అనమాట. ఏ విషయంలో ఉన్నా కూడా మీ ఇద్దరికి ఒకరికొకరికి కలవదు. ఒక క్యాస్ట్ కానీ కల్చర్ కానీ ఏది కానీ మీ ఇద్దరికి ఒకరికొకరు కలవదు. అదే ఈ కనెక్షన్ యొక్క ఫౌండేషన్. అంటే ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర ఏదో కొత్తదనాన్ని పొందారు, వాళ్ళు మీ దగ్గర ఏదో కొత్తదనాన్ని పొందారు. లాంగ్వేజ్ లేదంటే కల్చరు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఈ కనెక్షన్ యొక్క ఫౌండేషన్. సో నా ఇప్పుడు చూద్దాము ఇమీడియట్ ఫ్యూచర్ ఏంటి ఈ కనెక్షన్కి. మేబీ వితిన్ 2 డేస్ లేదంటే వితిన్ 1 వీక్ ఏం జరగబోతుంది ఈ కనెక్షన్లో. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ చరిష్మా. ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుందండి మీ ఇద్దరి మధ్యలోని. అది కూడా ఈ డివైన్ టైమింగ్ అనేది వచ్చింది మీకు నియర్ ఫ్యూచర్. అంటే ఇంతవరకు మీరు దేని గురించి అయితే వెయిట్ చేశారో అది మీ ముందుకు రాబోతుంది. ఏస్ ఆఫ్ చరిష్మా. కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయింటే కనుక మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ హైక్ రావచ్చు, మీ చేతికి డబ్బులు రావచ్చు, ఈ వ్యక్తి మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఈ వ్యక్తి మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. మీరిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏస్ ఆఫ్ చరిష్మా అంటే ఏంటంటే మీరిద్దరూ కలిసి ఒక స్టేబుల్ కనెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు వెరీ నియర్ ఫ్యూచర్ అనమాట. సో అది వితిన్ ఫ్యూ డేస్ ఆర్ వీక్, 1 వీక్, 10 డేస్లో మీకు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఆ న్యూ బిగినింగ్ ఏంటి? రిలేటెడ్ టు జాబ్ కానీ మనీ కానీ. అంటే ఈ న్యూ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అంటే డైరెక్ట్గా మీరు లవ్, మ్యారేజ్ అని కాకుండా ఒక కమిట్మెంట్ అనే స్థాయికి వస్తారు. ఓకే, ఇంతకాలం మీరు ఏదైతే అనుకున్నారో ఒకరి గురించి ఒకరు, ఇప్పుడైతే కమిట్మెంట్ అయితే వస్తుంది. ఇది వితిన్ 1 వీక్ 10 డేస్లో మీకు ఈ వ్యక్తి అనేది కమిట్మెంట్ ఇస్తారు. సో వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే మీకు యాక్షన్ ద్వారా చూపిస్తారు ఆ కమిట్మెంట్ అనేది. సో దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీ కనెక్షన్లో. ఓకే, సో 7th కార్డ్ వచ్చేసి సెల్ఫ్. మీరేంటి అసలు, ఇది మీ 2 కార్డ్స్ మీ గురించి, మీ సెల్ఫ్ అనమాట. మీరు ఒక ఎంప్రెస్, ద సన్. ఓకే, ఇంక నేనేం చెప్పాల్సిన పని లేదు. సో మీరు ఒక ఎంప్రెస్ లాగా అనమాట. నా మ్యాక్సిమం వ్యూవర్స్ ఫీమేల్స్ ఉంటారు. సో మీరు ఒక ఎంప్రెస్ లాగా అందానికి అందము, మళ్ళానేమో కాన్ఫిడెన్స్, డబ్బు అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తిని చూస్తే కనుక చాలా అంటే అన్నీ ఉన్నాయి.
ప్లస్ హ్యాపీనెస్ అనమాట. ద సన్ కార్డ్, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూరా కూడా వాళ్ళకి వెలుగుని ప్రసాదించే ఒక సన్ మీరు. ఓకేనా? సో ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా కనిపిస్తూ ఉంది, ఒక చైల్డ్ కూడా కనిపిస్తూ ఉంది. మేబీ మీకు మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, కొంతమందికి ఒక రీసెంట్గా ఒక బేబీ పుట్టిండొచ్చు, ఒక బాబు పుట్టిండొచ్చు. సో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికైతే. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ వ్యక్తి డిప్రెషన్లో ఉన్నారు, ఎందుకంటే మీరు చాలా హ్యాపీ ఎనర్జీలో ఉన్నారు. మీరు చాలా బాగున్నారు, కానీ మీ వ్యక్తి డిప్రెషన్లోని, వాళ్ళు యాంగ్జైటీ ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట. సో నెక్స్ట్ 8th కార్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈ కనెక్షన్ని బయట వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ విజ్డమ్. ఓకే, సో ఎక్స్టర్నల్గా అంటే ఈ వ్యక్తి ఒక మ్యారీడ్ పర్సన్ అయిండొచ్చండి. దానివల్ల ఏంటంటే ఆ థర్డ్ పార్టీ అనేది ఏదైతే ఉందో ఈ వ్యక్తికి చాలా లేదంటే కనుక వీళ్ళు ఒక కింగ్ పొజిషన్లో ఉన్నారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళు కోర్టులో చూసారంటే లాట్ ఆఫ్ ఫెదర్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయి, ఏంటి లీవ్స్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే వీళ్ళకి అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ అవన్నీ కూడా వాళ్ళ పేరుని పెంపొందించేవి. ఈ వ్యక్తి చాలా ఫేమస్ వ్యక్తి అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. దానివల్ల మీ కనెక్షన్ అనేది అడ్డుపడతా ఉంది. ఈ వ్యక్తి బిజీ. ఈ బిజీనెస్ దీనివల్ల మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. ప్లస్ వాళ్ళకి సొసైటీలో మంచి పేరుంది, దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా సరే, ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలన్నా, ప్రేమను వ్యక్తం చేయాలన్నా సో వాళ్ళ కావట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి, ఈ సొసైటీ నార్మ్స్ ఇవన్నీ వాళ్ళకి అడ్డుపడుతున్నాయి అనమాట. అదే మీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. నైట్ ఆఫ్ విజ్డమ్ అంటే ఒక ప్రేమను వ్యక్తం చేయటం అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చి ప్రేమను వ్యక్తం చేయటము. కానీ అలా వ్యక్తం చేయాలంటే కూడా వీళ్ళకి ఎక్స్టర్నల్గా ఈ ఏవైతే ఉన్నాయో మీ మధ్యలో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ రెప్యుటేషను, వాళ్ళ స్టేటస్ కావచ్చు. సో దానివల్ల వీళ్ళు ఖచ్చితంగా ముందుకు రాలేకపోతున్నారు. ఓకే, నైట్ ఆఫ్ విజ్డమ్ అంటే ఇంకొకటి కూడా ఉంది. వీళ్ళకి ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ ఉండింటే కనుక ఆ థర్డ్ పార్టీ ఇక్కడ అడ్డం పడుతుంది. ప్లస్ ఈ వ్యక్తికి ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మీకు ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, ఈ వ్యక్తికి చాలామంది ఇష్టపడుతూ ఉండొచ్చు ఈ వ్యక్తిని. సో ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో ఈ వ్యక్తిని, లేకపోతే ఎవరైతే వెంట పడుతున్నారో అది మీ కనెక్షన్కి అడ్డంకుగా నిలబడింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. సో నౌ హోప్స్ అండ్ ఫియర్స్. అసలు మీకేంటి హోప్స్ ఏంటి, ఫియర్స్ ఏంటి ఈ కనెక్షన్ వల్ల? హోప్స్ వచ్చి ఇది మీ విష్ ఫుల్ఫిల్మెంట్, 9 ఆఫ్ కప్స్. సో మీకు ఒకవేళ ఈ కనెక్షన్ పైన ఏమన్నా డౌట్ అది ఉంటే కనుక అది హోప్ ఏంటంటే ఇది నా విష్ ఫుల్ఫిల్మెంట్, ఈ కనెక్షను, ఈ వ్యక్తి విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టుగా అది హోప్ అనమాట. సో నా కప్స్ అన్నీ ఈ వ్యక్తి నన్ను నింపుతారు, అంటే వీళ్ళ ప్రేమ నన్ను బతికిస్తుంది, వీళ్ళ ప్రేమ నన్ను అంటే ఏమంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రేమ ఈ వ్యక్తి మీకు పరిపూర్ణంగా ఇస్తారు అనేది మీ హోప్. ఫియర్స్ ఏంటంటే ఇక్కడ చూసారంటే దెయ్యాలన్నీ వెనకాతలు ఉన్నాయి, ఈ వ్యక్తి ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకుంటున్నారు. అంటే ఫియర్స్ ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నారో మీ మధ్యలో ఉండే మనుషులు, వాళ్ళు ఒక దెయ్యాల్లాగా మిమ్మల్ని విడదీస్తారేమో అని మీకు భయం. ఎవరైతే మీ మధ్యలో అడ్డుపడుతున్నారో, ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నారో, సో వాళ్ళ వల్ల మీరు విడిపోతారేమో అనేది మీ భయము. అది మీ హోప్స్ అండ్ ఫియర్స్. సో లాస్ట్ వచ్చేసి అవుట్కమ్. ఈ కనెక్షన్ యొక్క అవుట్కమ్ ఏంటి? పేజ్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఖచ్చితంగా ఈ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఇది ఉందండి, ఏంటంటే స్టాకింగ్ ఎనర్జీ. సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా స్టాక్ చేస్తూ ఉండొచ్చు, ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు స్టాక్ చేయొచ్చు. మీ గురించి వాళ్ళు ఎదురు నిలబడచ్చు, అంటే ఈ కనెక్షన్ గురించి అని వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు ధైర్యం చేసి. కాకపోతే ఇక్కడ ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఒక పేజ్ అనేది ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, ఒక టీనేజ్
ఇది ఈ వ్యక్తి మీకన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉంది. పేజెస్ వచ్చాయంటే అది ఏజ్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో అవుట్కమ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ పైన ఒక నిఘా పెట్టి ఉంచుతారు, కన్నేసి ఉంచుతారు. ఇదే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక 3 monthsలో అనమాట. సో ప్లస్ 10 of Strength అంటే 10 of Wands విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఈ వ్యక్తికి. ఈ కనెక్షన్ వల్ల వాళ్ళకి అడిషనల్ బర్డెన్గా ఏర్పడుతుంది. అంటే మీరు ఏమన్నా ఒక ఎక్స్ట్రా ఇది అడుగుతారా, అటెన్షన్ అడుగుతారా అంటే ఇది ఫ్యూచర్లో ఏంటంటే ఒక బర్డెన్గా మారుతుంది ఈ పర్సన్కి. ఒక 3 monthsలో మీరు వాళ్ళకి ఏమైనా రూల్స్ పెట్టచ్చు. నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు. అది ఎందుకంటే ఈ నియర్ ఫ్యూచర్లో వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారని చెప్పాను కదా. సో కానీ అది మీరు కొంచెం కంట్రోల్ ఇష్యూస్ ఉండొచ్చు, మీరు కంట్రోలింగ్గా ఉండొచ్చు ఈ పర్సన్ తోటి. సో దానివల్ల ఈ వ్యక్తికి చాలా బర్డెన్గా అనిపించవచ్చు. కానీ ఎక్కడ లేని ప్యాషన్ అనమాట, విపరీతమైన ఫిజికల్ అట్రాక్షను. ఖచ్చితంగా 3 monthsలో అయితే మీకు ఫిజికల్ యూనియన్ ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ వ్యక్తి ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ వాకింగ్ అవే చేసి మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. 10 అనేది కంప్లీషన్ అనమాట. కంప్లీషన్ ఖచ్చితంగా ఈ వ్యక్తి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకొని మీ దగ్గరికి రావాలనుకుంటారు. అది కాకుండా మీ వల్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. వాళ్ళ మెంటల్గా కొంచెం ప్రెషర్ లాగా ఫీల్ అవుతారు. కానీ మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి రావాలని అనుకుంటారు. సో ఇది ఒక 3 monthsలో ఫ్యూచర్ అనమాట. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగు. అంత పెద్ద రీడింగ్ కాదు, కానీ ఇది చాలా యాక్యురేట్ రీడింగ్ అనమాట. మీకు రెజనేట్ అయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఎప్పుడైనా నేను రీడింగ్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. ఒక లైక్, షేర్, కామెంట్ అలాగా. అప్పుడు మీ లైఫ్లోకి ఎనర్జీస్ అనేవి వస్తాయి. నేను ఏమైతే చెప్తున్నానో అది మీ లైఫ్లో జరుగుతాయి. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.